the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నమీబియా దేశ పర్యటన సందర్భంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం నమీబియాస్ హైయెస్ట్ సివిలియన్ హానర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి బహుకరించడం జరిగింది. ఈ కాంటెక్స్ట్లో మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అవార్డు పేరు తెలుసుకోవాలి. ఆ అవార్డు వచ్చేసి ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్ విస్చియా మిరబిలిస్. ద ఆర్డర్ ఆఫ్ ద మోస్ట్ ఏన్షియంట్ వెల్ విస్చియా మిరబిలిస్ అనే అత్యుత్తమ పౌర పురస్కారము ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి లభించింది. ఇక్కడ వెల్ విస్చియా మిరబిలిస్ అనేది నమీబియా కంట్రీ యొక్క నేషనల్ ప్లాంట్, నమీబియా దేశ జాతీయ మొక్క అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, వెల్ విస్చియా మిరబిలిస్ అనేది. ఇక ఈ అవార్డుతో ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి లభించిన ఫారిన్ కంట్రీస్కి చెందిన అత్యున్నత పౌర పురస్కారాలు 27, గుర్తుపెట్టుకోండి 27. నిన్ననే మనం తెలుసుకున్నాం బ్రెజిల్ దేశానికి చెందిన అత్యున్నత పౌర పురస్కారం కూడా లభించిందని చెప్పేసి. సో ఓవరాల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2025లో ఎన్ని వచ్చాయో మనం తెలుసుకోవాలి. 2025లో మౌరీషియస్ కంట్రీ, శ్రీలంక, సిప్రస్, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రెజిల్, ఇప్పుడు నమీబియా, ఓవరాల్గా 7 కంట్రీసు అత్యుత్తమ పౌర పురస్కారాలు 2025లో మోడీ గారికి ఇచ్చాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక నమీబియా విషయానికి వస్తే, నమీబియా ఇది ఆఫ్రికా దేశము, ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక కంట్రీ. నమీబియా క్యాపిటల్ వచ్చేసి విండ్ హోయెక్. ఇక ఇండియాకి నమీబియాకి విషయానికి వస్తే మనం రిలేషన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. నమీబియా దేశానికి స్వాతంత్రం రావడానికి భారతదేశం ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. 1946లో యునైటెడ్ నేషన్స్లో నమీబియాకి ఫ్రీడమ్ స్ట్రగుల్ కోసం పోరాడుతూ ఉన్న నమీబియాకి సపోర్ట్ చేసింది. ఇక నమీబియా పార్లమెంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రసంగించారు. ఈ సందర్భంగా 4 MOUలు ఇరు దేశాల మధ్య కుదిరాయి. గుర్తుపెట్టుకోండి, మనం ఇటీవల తెలుసుకున్నాం ఘనా దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు 4 MOUs, ట్రినిడాడ్ అండ్ టొబాగోతో 6 MOUs, ఇప్పుడు నమీబియాతో 4 MOUs. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా ఆ MOUs ఏంటివో తెలుసుకోవాలి. ఒక MOU వచ్చేసి నమీబియాలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్ని ఇండియా ఏర్పాటు చేయబోతా ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్ అంటే పరిశ్రమల అభివృద్ధి కోసము ఒక కేంద్రము. అలానే హెల్త్ మెడిసిన్ సెక్టార్కి సంబంధించి ఒక ఒప్పందం కుదిరింది. ఇక ఇంకొక ఇంపార్టెంట్ MOU వచ్చేసి నమీబియా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, విపత్తు నిర్వహణకు సంబంధించి కోయలీషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విపత్తు నిర్వహణకు సంబంధించి. అలానే బయోఫ్యూయల్స్ని ప్రమోట్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసము గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్లో మేము జాయిన్ అవుతామని చెప్పేసి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ పైన, అంగీకార పత్రం పైన సంతకం చేసింది నమీబియా. ఇక మరొక MOU వచ్చేసి భారతదేశానికి చెందిన UPI పేమెంట్ సర్వీసెస్, UPI టెక్నాలజీ సేవల్ని నమీబియాలో మేము ప్రవేశపెడతాము, మేము ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి యాక్సెప్టెన్స్ చేసింది, సైన్ చేసింది. ఇక ఇప్పుడు ఈ లైసెన్సింగ్ అగ్రిమెంట్ పైన, ఈ UPI సేవలకు సంబంధించిన లైసెన్సింగ్ అగ్రిమెంట్ పైన సంతకం చేసిన ఫస్ట్ కంట్రీగా నమీబియా నిలిచింది. మనం ఇటీవల తెలుసుకున్నాం ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా UPI సేవల్ని మేము ప్రవేశపెట్టబోతా ఉన్నాము మా దేశంలో అని చెప్పేసి ప్రకటించింది. సో ఈ కాంటెక్స్లో ఈ 4 MOUలు మనకి చాలా కీలకం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి CDRI గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి ఇవి రిపీటెడ్గా వార్తల్లో ఉన్నాయి. ట్రినిడాడ్ అండ్ టొబాగో కూడా CDRI గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్లో మేము జాయిన్ అవుతామని చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు నమీబియా కూడా జాయిన్ అవబోతా ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో CDRI గురించి తెలుసుకోవాలి. సింపుల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతాడంటే CDRIలో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అని చెప్పేసి, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ. ఈ CDRI అఫీషియల్ వెబ్సైట్ కనుక మీరు చెక్ చేస్తే, ఎప్పుడైనా కూడా ఇటువంటి ఆర్గనైజేషన్స్ వార్తల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ రెఫర్ చేయడము చాలా బెటర్. CDRIలో మెంబర్ కంట్రీస్ 47 ఉన్నాయి, 47 దేశాలు ఉన్నాయి. ఇండియా, బ్రెజిల్ ఇటువంటివన్నీ. అలానే
8 పార్ట్నర్ ఆర్గనైజేషన్స్, 8 భాగస్వామ్య అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, సిడిఆర్ఐ అంటే యాజ్ ఆఫ్ నౌ 47. ఒకవేళ ఎగ్జామ్ ఒక 2-3 మంత్స్లో ఎగ్జామ్ ఉందనుకోండి, డెఫినెట్లీ అప్పుడు ఎగ్జామ్కి పోయేటప్పుడు మాత్రము ఇలాంటి ఆర్గనైజేషన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకొని పోవడం చాలా బెటరు, ఎందుకంటే కీ మిస్టేక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇక సిడిఆర్ఐ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. ఇక అలానే గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్, ఈ బయో ఇంధనాన్ని ప్రోత్సహించడానికి 2023 ఇండియాలో జరిగిన G20 సమ్మిట్లో ఇండియా బ్రెజిల్ కలిసి లాంచ్ చేసిన ఒక ఇనిషియేటివ్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇండియా బ్రెజిల్తో పాటు యుఎస్ఏ లాంటి కంట్రీలు అన్నీ కూడా కొన్ని కంట్రీలు కలిసి దీన్ని ప్రారంభించాయి 2023లో. ఇక గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేస్తే 29 కంట్రీస్ ఇందులో మెంబర్స్గా ఉన్నాయి, 29 కంట్రీస్. అలానే 14 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, 14 అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు మెంబర్స్గా ఉన్నాయి. ఇది మనకి ఇండియాకి నమీబియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఒక రూలింగ్ పార్టీ న్యూస్లో ఉంది. ఒక రూలింగ్ పార్టీ సిరియాని పరిపాలిస్తూ ఉన్న రెబల్ గ్రూప్ రూలింగ్ పార్టీ అల్ నూస్రా ఫ్రంట్, దీన్నే హయత్ తహ్రీర్ అల్ షామ్ అనే పార్టీగా కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ పార్టీ పైన అమెరికా ఉగ్రముద్రను తొలగించింది. ఉగ్రముద్రను అంటే అమెరికా ఈ గ్రూప్ని ఇప్పటి వరకు ఫారిన్ టెర్రరిస్ట్ డెసిగ్నేషన్గా, అంటే ఇదొక ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ ఉన్నింది. ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థ అనే దాన్ని తొలగించేసి ఇక నుంచి ఇది ఉగ్రవాద సంస్థ కాదు అని చెప్పేసి అమెరికా ప్రకటించింది. దీనికి ప్రధాన కారణము అమెరికా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత వివిధ దేశాలతో శాంతి కోసం, పీస్ కోసం ట్రై చేస్తూ ఉన్నాడు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే 2 days బ్యాకే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ని నోబెల్ పీస్ ప్రైజ్కి ప్రపోజ్ చేశాడు. నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతి ఇవ్వాలి నోబెల్ అని చెప్పేసి ప్రపోజ్ చేసింది ఇజ్రాయెల్. సో ఇప్పుడు అల్ నూస్రా ఫ్రంట్ గురించి మనం తెలుసుకోవాలి, సిరియా గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు సిరియా అబ్జర్వ్ చేస్తే ఇది వెస్ట్ ఏషియాలో ఉంటుంది. దీని క్యాపిటల్ డమాస్కస్. సిరియాలో ఉన్న ఈ డమాస్కస్ క్యాపిటల్ ఇది ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పవచ్చు. సిరియాలో మెయిన్గా గోలన్ హైట్స్ అని ఉంటుంది ఒకటి. మీరు ప్రీవియస్ పేపర్స్లో అబ్జర్వ్ చేస్తే గోలన్ హైట్స్ అనేది ఒక పీఠభూమి, ఒక ప్లాట్యూ. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే డక్కన్ ప్లాట్యూ ఎలా ఉందో, గోలన్ హైట్స్ అనేది ఒక పీఠభూమి. ఈ ప్లాట్యూ ఏ దేశంలో ఉందని చెప్పేసి గతంలో సెంట్రల్ ఎగ్జామ్స్లో అడిగాడు. ఈ గోలన్ హైట్స్ సిరియాలో ఉంటుంది, కానీ ఇది ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సిరియా అనేది మెడిటరేనియన్ సీకి బార్డర్ కంట్రీ, మధ్యధరా సముద్రానికి బార్డర్ కంట్రీ. ఇక బార్డర్ కంట్రీస్ మీరు అబ్జర్వ్ చేస్తే సిరియాకి టర్కీ, లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, ఇరాక్ ఉన్నాయి. బట్ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. ఇక ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఇటువంటి గ్రూప్స్ ఏ దేశానికి చెందినవి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అని. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేది ఇది ఒక ఆర్మ్డ్ గ్రూపు, ఇరాన్లో ఒక ఆర్మ్డ్ గ్రూపు. అలానే లెబనాన్లో హెజ్బొల్లా గ్రూప్ అని ఉంటుంది. లెబనాన్ కంట్రీలో, ఇక్కడ లెబనాన్ ఉంది కదా, హెజ్బొల్లా తీవ్రవాద సంస్థ. మనకి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే డెఫినెట్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది కీలకంగా మెన్షన్ చేశాడు సిలబస్లో. ఈ గ్రూప్ 2 ఎక్కడ తీసుకున్నా కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఇక ఇప్పుడు ఈ అల్ నూస్రా ఫ్రంట్ విషయానికి వస్తే ఇది ఇంతకుముందు గతంలో అల్ ఖైదాతో సంబంధాలు మెయింటైన్ చేసేది. 2017లో అల్ ఖైదాతో తెగదెంపులు చేసుకొని ఇది హయత్ తహ్రీర్ అల్ షామ్గా మారింది. యాక్చువల్లీ 2024 వరకు సిరియా కంట్రీని బషర్ అల్ అసద్ అనే ప్రెసిడెంట్ పరిపాలించేవాడు, బషర్ అల్ అసద్. అయితే అది ఆ ప్రభుత్వం కూలిపోయింది. 2024లో అల్ నూస్రా ఫ్రంట్ తిరుగుబాటు చేసి, రివోల్ట్ చేసి బషర్ అల్ అసద్ని దింపేశారు. బషర్ అల్ అసద్కి రష్యా సపోర్ట్ ఇచ్చేది ఆ రోజుల్లో. సో ఇది మనకి దీనికి సంబంధించి ఇటీవలే మీరు అబ్జర్వ్ చేస్తే మనం డిస్కస్ కూడా చేసుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని అఫీషియల్గా గుర్తించిన ఫస్ట్ కంట్రీ రష్యా అని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ కాంటెక్స్లో మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్,
ఇక స్టేట్ స్పెసిఫిక్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో అడల్ట్స్కి లిటరసీ రేట్ని ఇంప్రూవ్ చేయడం కోసం వయోజనులకి ముఖ్యంగా 15 to 59 ఇయర్స్ ఉన్న వాళ్ళకు 15 to 59 ఇయర్స్ మధ్యన ఉన్న వాళ్ళకి వయోజనులు, వీళ్ళని అడల్ట్స్ అంటారు. వీళ్ళకి లిటరసీ రేట్ అక్షరాస్యతను పెంపొందించాలి, 100% తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అక్షర ఆంధ్ర అనే స్కీమ్ని లాంచ్ చేయబోతా ఉంది. అక్షర ఆంధ్ర అనే ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో వయోజనులకి విద్యను అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సుమారుగా 5 crore పాపులేషన్ ఉంది. అందులో 81 లక్షల మంది అడల్ట్స్ వయోజనులకి నిరక్షరాస్యతగా ఉన్నారట. సో అంటే దాదాపు 17% ఆంధ్రప్రదేశ్ జనాభా నిరక్షరాస్యులుగా ఉన్నారు. వాళ్ళకి మనం విద్యను అందించాలి అని చెప్పేసి ఈ స్కీము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డైరెక్ట్గా అడుగుతాడు అక్షరాంధ్ర. ఇక లిటరసీ రేటు విషయానికి వస్తే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాము. త్రిపుర భారతదేశంలో 100% లిటరసీ రేట్ను సాధించిన 3వ రాష్ట్రంగా త్రిపుర నిలిచింది ఇటీవల. మిజోరము, గోవాల తర్వాత త్రిపుర. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. యునెస్కో ప్రకారము, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రకారము ఏ స్టేట్ అయితే మినిమం 95% లిటరసీ రేట్ సాధిస్తుందో ఆ స్టేట్ని ఫుల్లీ లిటరసీ స్టేట్గా ప్రకటిస్తారు. ఇక ఇప్పుడు ఇది అక్షర ఆంధ్ర ప్రోగ్రాము ఉల్లాస్ అనే స్కీమ్ కింద లాంచ్ చేయబోతా ఉన్నారు. ఉల్లాస్నే నవభారత్ సాక్షరత కార్యక్రమం అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఉల్లాస్ స్కీమ్ అంటే దేనికి సంబంధించింది? ఎడ్యుకేషన్, లిటరసీకి సంబంధించి. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, కేంద్ర ప్రాయోజిత పథకము. ఈ ఉల్లాస్ కింద అక్షరాంధ్ర ప్రోగ్రామ్ అనమాట. నెక్స్ట్ వన్ అగైన్ ఇవాళ హిందూ పేపర్ అబ్జర్వ్ చేస్తే మనం డిస్కస్ చేసుకున్నాం అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్కి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అయితే దాంతోపాటు కీలకమైనది బల్క్ డ్రగ్ పార్క్ గురించి మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఎప్పుడైనా ఒక పేపర్ చదివేటప్పుడు జస్ట్ ఆ కీ టర్మ్స్ ఫోకస్ చేయాలా. ఆ కీ టర్మ్స్ డైరెక్ట్గా అడుగుతాడు. బల్క్ డ్రగ్ పార్క్ విశాఖపట్నంలోని నక్కపల్లి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్న ఫార్మాస్యూటికల్ పార్క్, బల్క్ డ్రగ్ పార్క్ని విస్తరించాలి, ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలానే ఏపీ స్పేస్ పాలసీ 2025 to 2030కి ఆమోదం తెలిపింది. ఇక ఇక్కడ తెలంగాణ వాళ్ళకైతే ఒక చిన్న క్వశ్చన్. తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఏదైనా పాలసీ ఉందా? కామెంట్ చేయండి. తెలంగాణ స్టూడెంట్స్కి తెలంగాణలో ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి ఏదైనా పాలసీ ఉందా? ఉంటే అది ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మనకి పాలసీలు చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో ట్రై చేస్తే డెఫినెట్లీ మనము ఒక 2 to 3 minutes టుమారో తెలంగాణ ఎలక్ట్రిక్ పాలసీ గురించి డిస్కస్ చేసుకుందాం, ఒక 3 to 4 పాయింట్స్. ఇక నెక్స్ట్ వన్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇచ్చిన ఒక రిపోర్ట్. యూకేకు చెందిన, బ్రిటిష్కు చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీ, ఒక ఎకనామిక్ కంపెనీ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఈ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది చాలా కీలకం. దీనికి సంబంధించిన ఏ రిపోర్ట్ ఉన్నా కూడా మనకి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మనము గతంలో డిస్కస్ చేసుకున్నాం గ్లోబల్ లివబిలిటీ ఇండెక్స్ దాన్ని విడుదల చేసేది ఎవ్రీ ఇయర్ ఈ ఈఐయునే. అలానే డెమోక్రసీ ఇండెక్స్, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఏ విధంగా ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి డెమోక్రసీ ఇండెక్స్ను విడుదల చేసేది ఈఐయునే. సో అందుకు ఈఐయు రిపోర్ట్లు మనకి చాలా ఇంపార్టెంట్. ఇక ఇది దేనికి సంబంధించిన రిపోర్ట్ అంటే వ్యాపార వాతావరణం విషయంలో భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, ఇండియాలో బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, రాబోయే 4 ఏళ్లలో 2025 నుంచి 2029 ఈ పీరియడ్కు గాను వివిధ రాష్ట్రాలలో ఈ వ్యాపారం చేయడానికి వాతావరణము, బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందని చెప్పేసి ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారము స్కోర్ 1 to 10 ఆధారంగా, 1 నుంచి 10 స్కోర్ ఆధారంగా రాష్ట్రాలను 3 కేటగిరీలుగా డివైడ్ చేసింది ఈఐయు. ఒకటి వచ్చేసి అచీవర్ స్టేట్స్,
ఫాస్ట్ ఇంప్రూవింగ్ స్టేట్స్, వేగంగా అభివృద్ధి చెందుతా ఉన్న రాష్ట్రాలు, ఆస్పిరేషనల్ స్టేట్స్, ఆకాంక్షాత్మక రాష్ట్రాలు. ఇక ఈ రిపోర్టు ప్రకారము తమిళనాడు టాప్లో నిలిచింది. తమిళనాడు టాప్లో నిలిచింది. అంటే 2025 to 2029 ఈ 4 ఏళ్ల కాలానికి గాను ఇక్కడ వ్యాపారం చేయడానికి అనుకూలమైన ఎకోసిస్టమ్ వాతావరణం ఉందని చెప్పేసి చెప్పింది. తమిళనాడు టాప్ ప్లేస్. సెకండ్ ప్లేస్లో గుజరాత్ ఉంది. థర్డ్ ప్లేస్లో మహారాష్ట్ర, ఫోర్త్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 7th ప్లేస్. ఫోర్త్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 7th ప్లేస్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మనం చదివేటప్పుడు మన తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ మాత్రము ఏ టాపిక్ వచ్చినా కూడా, ముఖ్యంగా ఇండిసెస్ ర్యాంకింగ్లకు సంబంధించి వచ్చినప్పుడు మన స్టేట్ ఎక్కడ ఉంది, ఏపీ ఎక్కడ ఉంది, మన తెలంగాణ మన ఏపీ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి తప్పకుండా మనం గుర్తుంచుకోవాలి. వాడు డైరెక్ట్గా అడుగుతా ఉన్నాడు ఈ కాలంలో. ఇది ఈఐయు రిపోర్ట్. ఇక తమిళనాడు విషయానికి వస్తే మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. హైయెస్ట్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా, అత్యధికంగా చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం కూడా తమిళనాడు. నెక్స్ట్ వన్ స్టేట్ స్పెసిఫిక్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 30th పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025, 30వ భాగస్వామ్య సదస్సు 2025. ఇది విశాఖపట్నంలో జరగబోతా ఉందట ఈ ఇయర్. విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. 14th to 15th నవంబర్, 14 నుంచి 15 నవంబర్ 2025లో జరగబోతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశము స్టేట్లో పెట్టుబడులు ప్రోత్సహించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులని, ఇన్వెస్ట్మెంట్స్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి, అలానే దేశవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్లను, పెట్టుబడులను ఆకర్షించాలని చెప్పేసి ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశము. సో థీమ్ వచ్చేసి టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్, నావిగేటింగ్ ద న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్. నెక్స్ట్ వన్ అగైన్ అనదర్ సమ్మిట్, నేషనల్ కాన్ఫరెన్స్. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ లా మేకర్స్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్. చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు ఈ సంవత్సరం సెప్టెంబర్ 14th నుంచి 15th వరకు తిరుపతిలో జరగబోతోందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ప్రకటించారు. ఎక్కడ జరగబోతోంది? తిరుపతి. అయితే మనం ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు అంటే చట్టసభలలో, లెజిస్లేచర్స్లో ఉమెన్ రిప్రజెంటేషన్ని ఇంక్రీజ్ చేయడం కోసం, మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించడం కోసము ఒక నేషనల్ కాన్ఫరెన్స్, జాతీయ సమావేశము. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలోని మహిళా శిశు సంక్షేమ కమిటీల చైర్మన్లు, సభ్యులు పాల్గొననున్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ కమిటీల చైర్మన్స్ పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఉమెన్ అనేది చాలా కీలకం. ఉమెన్ ఎందుకంటే మనం ఇటీవల అబ్జర్వ్ చేస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన, ప్రపంచ ఆర్థిక సంస్థ విడుదల చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ప్రెజెంట్ 131 అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అవుట్ ఆఫ్ 148 కంట్రీస్, 148 దేశాలకు గాను ఇండియా 131 ప్లేస్లో నిలిచింది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 4 పారామీటర్లు, 4 సూచికల ఆధారంగా దీన్ని ప్రిపేర్ చేస్తారు. ఒకటి వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయంగా మహిళలు ఏ స్థాయిలో ఉన్నారు, రాజకీయ సాధికారత. అలానే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, విద్యారంగంలో మహిళలు ఏ విధంగా దూసుకుపోతూ ఉన్నారు. అలానే హెల్త్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్, ఆరోగ్య రంగము. 4th వన్ వచ్చేసి ఎకనామిక్ ఎంపవర్మెంట్, ఆర్థికంగా వీళ్ళు ఏ స్థాయిలో సాధికారత పొందుతూ ఉన్నారు అని చెప్పేసి. అయితే మనం డిస్కస్ చేసుకున్నాం ఈ ఎడ్యుకేషను, హెల్త్, ఎకనామిక్ విషయంలో మహిళలకి ఆల్మోస్ట్ లింగ సమానత్వం సాధించారు మహిళలు, జెండర్ ప్యారిటీ వచ్చింది. కానీ ఒక్క పొలిటికల్ విషయంలో, రాజకీయాల్లో మాత్రం మహిళలు నేటికి వెనుకబడి ఉన్నారని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరము పదే హెచ్చరించింది. అయితే దీన్ని మనము ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి ఇటువంటి కాన్ఫరెన్సులు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తిరుపతి. మరి ఇంకా మనకి ఎగ్జామ్లో ఈ ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, వాడు ఎలాగైనా స్టేట్మెంట్స్లో అడగొచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక కమిటీ ఉంది, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్స్ కమిటీ ఇన్ పార్లమెంట్. ఎంపవర్మెంట్ ఆఫ్
ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కమిటీ ఇన్ పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ అనేది ఒకటి ఉంది, మనం డిస్కస్ చేసుకున్నాం 2025 ఏప్రిల్ ఆ టైంలో. ఈ పార్లమెంట్ మహిళా సాధికారత కమిటీ, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కమిటీకి చైర్పర్సన్గా ఇటీవల ఆంధ్రప్రదేశ్కి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి గారు, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు సెలెక్ట్ అయ్యారు. సో స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకి ఇంపార్టెంట్, దగ్గుబాటి పురంధేశ్వరి గారు. ఇక మనము తెలుసుకోవాల్సింది, మహిళలు అన్నప్పుడు భారతదేశంలో డిఫరెంట్ స్టేట్స్ ఏమైనా మహిళల కోసము ఏమైనా పాలసీలు తెస్తూ ఉన్నారో అది కూడా ఇంపార్టెంట్. నిన్న మీరు అబ్జర్వ్ చేస్తే, నిన్న బీహార్ గవర్నమెంట్ బీహార్ ఎన్నికల సందర్భంగా ఒక నిర్ణయం తీసుకునింది. 35% రిజర్వేషన్ కోటా ఫర్ పర్మనెంట్ రెసిడెంట్స్ ఆఫ్ బీహార్ ఉమెన్. బీహార్కి చెందిన బీహార్లో శాశ్వతంగా నివాసం కలిగిన మహిళలకు గవర్నమెంట్ జాబుల్లో రిజర్వేషన్ కల్పించడానికి బీహార్ క్యాబినెట్ 35% ఆమోదం తెలిపింది, బీహార్కు చెందిన బీహార్ శాశ్వత మహిళలకి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నెంబర్ 35% కోటా ఫర్ బీహార్ పర్మనెంట్ ఉమెన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మనము ఇటీవల న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్. కాక్రాపూర్ అటామిక్ స్టేషను ఏ రాష్ట్రంలో ఉంది? కాక్రాపూర్ అటామిక్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, కాక్రాపూర్లోని 2 700 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు ఆమోదం తెలిపింది అని చెప్పేసి. సో ఇది ఏ స్టేట్లో ఉందో ట్రై చేయండి. అలానే రవత్ బాటా న్యూక్లియర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? గోరఖ్పూర్ న్యూక్లియర్ ప్లాంట్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు? ఇక నిన్న అడిగిన క్వశ్చన్ వచ్చేసి, మనము ఫస్ట్ ఆసియాన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్, క్రూయిజ్ టూరిజంని సముద్రయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి మొదటి ఆసియాన్ ఇండియా క్రూయిజ్ డైలాగ్ ఎక్కడ జరిగింది అంటే తమిళనాడులోని చెన్నై వద్ద, ఆ మహాబలిపురం ఆ ప్రాంతంలో. ఇక ఆసియాన్ విషయానికి వస్తే ఇది 8th ఆగస్ట్ 1967లో ఏర్పాటైంది బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా. దీని హెడ్ క్వార్టర్స్ ఇండోనేషియాలోని జకార్తా. దీంట్లో 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇక ఏసియాన్ కంట్రీస్లో భారతదేశంతో బార్డర్ను షేర్ చేసుకుంటా ఉన్న ఏకైక దేశము మ్యాన్మార్. అది గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మ్యాన్మార్. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఒక కరెంట్ అఫైర్. తెలంగాణకు ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఎక్సలెన్స్ అవార్డ్ 2025, ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఎక్సలెన్స్ అవార్డ్ 2025 తెలంగాణకు లభించింది. బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, బ్యాటరీ తయారీ రంగంలో టాప్గా నిలిచిన తెలంగాణకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డు 11th ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ 2025 కార్యక్రమము న్యూఢిల్లీలో జరిగింది. 11వ ఇండియా ఎనర్జీ స్టోరేజ్ వీక్ కార్యక్రమము ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ ఎక్స్పో సెంటర్లో జరిగింది. అక్కడ ఈ అవార్డు లభించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలక్ట్రిక్ సెక్టార్లో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పేసి. ఇక్కడ ఇంకొక చిన్న క్వశ్చన్ మనము డిస్కస్ చేసుకున్నాం. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని విద్యుత్ బస్సులను కేటాయించింది? పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వము ఎన్ని బస్సులు కేటాయించింది, ఎన్ని ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది? దీనికి కూడా ట్రై చేయండి క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన తొలి రాష్ట్రం గుజరాత్. క్రూయిజ్ భారత్ మిషన్ మనం డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో క్రూయిజ్ టూరిజాన్ని, అంటే ఇక్కడ చూస్తున్నట్టు ఇమేజ్లో సముద్రాలలో అలానే జలమార్గాలలో బోట్ల ద్వారా టూరిజంని అభివృద్ధి చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 30th 2024లో యూనియన్ పోర్ట్స్ మినిస్టర్ సర్బానంద్ సోనోవాల్ గారు క్రూయిజ్ భారత్ మిషన్ని లాంచ్ చేశారు. ఈ మిషన్లో భాగంగా క్రూయిజ్ టెర్మినల్సు అలానే క్రూయిజ్ సర్క్యూట్లని నిర్మించడం జరుగుతుంది. దీన్ని
3 ఫేజెస్లో అమలు చేయబోతా ఉన్నారు. 3 ఫేజెస్లో. ఇది అక్టోబర్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. మార్చ్ 31, 2029 వరకు దీన్ని అమలు చేయబోతున్నారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఇక మనం తెలుసుకోవాల్సింది, ఈ క్రూయిజ్ భారత్ మిషన్లో భాగంగా గుజరాత్ జాయిన్ అయింది. మరి గుజరాత్ ఉన్న ప్రాముఖ్యత ఏంటి? డెఫినెట్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇండియాలో కోస్ట్ లైన్ లెంగ్త్ ఇప్పుడు గుజరాత్తో మొదలుపెట్టి ఓవరాల్గా భారతదేశంలో తీర ప్రాంతము లక్షద్వీపు, అండమాన్ అండ్ నికోబార్ అప్డేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లెక్కల ప్రకారం భారతదేశంలో ఇప్పుడు అప్డేటెడ్ కోస్ట్ లెంగ్త్ వచ్చేసి 11,098.81 కిలోమీటర్స్ ఉంది. 11,098.81 కిలోమీటర్స్. మరి గుజరాత్ వచ్చేసి ఇండియాలో హయ్యెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్. భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం గుజరాత్. సో అట్లా మనకి ఇది జాగ్రఫీలో హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వన్, క్లీన్ ఎనర్జీ ర్యాంకింగ్స్కి సంబంధించి ఇవాళ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వెబ్సైట్ రెఫర్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ రంగంలో భారతదేశం ఏ స్థానంలో ఉందని చెప్పేసి ఒక ర్యాంకింగ్ విడుదల చేయడం జరిగింది. క్లీన్ ఎనర్జీ రెన్యూబుల్ సెక్టార్లో ఇండియా ప్రజెంట్ 3rd ప్లేస్లో ఉంది. ముఖ్యంగా సోలార్ విండ్ సెక్టార్లో, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో, ఉత్పత్తిలో ప్రస్తుతం ఇండియా 3rd ప్లేస్లో ఉంది. 1st ప్లేస్ వచ్చేసి చైనా, 2nd USA, 3rd ఇండియా. గుర్తుపెట్టుకోండి, బోత్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో ఇండియా 3rd ప్లేస్. ఇక మనము సోలార్ ఎనర్జీకి సంబంధించి అలానే రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించి టార్గెట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలి. 2030 కల్లా మనము 500 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీని 2030 కల్లా 500 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాము. COP26 సదస్సులో 2021 యూకేలోని గ్లాస్గోలో 2021 యూకేలోని గ్లాస్గోలో జరిగిన COP26 సదస్సులో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. అక్కడ పంచామృత గోల్స్ అని చెప్పేసి లాంచ్ చేసాం. పంచామృత లక్ష్యాలు. అందులో ఒక లక్ష్యమే మన ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 50% విద్యుత్ ఉత్పత్తిని రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ నుంచి ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, పంచామృత లక్ష్యాలు. ఇక ఓవరాల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ తీసుకుంటే యాజ్ ఆఫ్ మే 31, 2025 నాటికి భారతదేశంలో ఈ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్, ఈ పునరుత్పాదక శక్తి వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రస్తుతం 226.75 గిగావాట్ ఉంది. అందులో సోలార్ హయ్యెస్ట్ ఉంది. ఆల్మోస్ట్ 50% మనం ఎలక్ట్రిసిటీని ఈ పునరుత్పాదక శక్తి వనరుల నుంచి మనం సాధించాం. ఇప్పుడు ప్రస్తుతం మన టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్లో 49% ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్, ఈ క్లీన్ ఎనర్జీ నుంచే వస్తూ ఉంది. సో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, యాక్సియామ్ 4 మిషన్కి సంబంధించి అంతరిక్షంలో పరిశోధనలు స్టార్ట్ చేశారు ఇండియాకు చెందిన శుభాంశు శుక్లా గారు. మనం డిస్కస్ చేసుకున్నాం యాక్సియామ్ 4 మిషన్. ఇది నాసా మరియు ఇస్రో మరియు అమెరికాకు చెందిన ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ యాక్సియామ్ అనే కంపెనీ లాంచ్ చేసిన మిషను. జూన్ 25న యుఎస్ఏలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి ఫాల్కన్ 9 రాకెట్, స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 4 ఆస్ట్రోనాట్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఎంటర్ అయిన తర్వాత వీళ్ళు 14 డేస్ ఉండబోతూ ఉన్నారు కదా, 14 రోజుల పాటు వీళ్ళు అంతరిక్షంలో గడపబోతూ ఉన్నారు. అక్కడ పరిశోధనలు చేస్తూ ఉన్నారు శుభాంశు శుక్లా గారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్లీ ఆ పరిశోధనలు కూడా చాలా కీలకం. సుమారుగా 31 దేశాలకు చెందిన 31 కంట్రీస్కు చెందిన 60 సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లు, 60 పరిశోధనలు చేస్తూ ఉన్నారు ఈ బృందం. అందులో కొన్ని కీలకమైనవి మనం తెలుసుకోవాలి. అందులో కీలకమైనది వచ్చేసి ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి
ఆ మైక్రోగ్రావిటీ ఎన్విరాన్మెంట్లో ఆ భారరహిత స్థితి, అక్కడ అసలు గ్రావిటీ ఉండదు కదా, గాల్లో తేలుతాయి ఏంటివన్నా కూడా, అంతటి భారరహిత స్థితిలో ఫుడ్ని ప్రొడ్యూస్ చేయాలి మనము, లైక్ ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి అని చెప్పేసి శుభాంశు శుక్లా గారు కర్ణాటకలోని ధార్వాడ ప్రాంతానికి చెందిన మెంతులు పెసల్ని తీసుకెళ్లారు తనతో పాటు. గుర్తుపెట్టుకోండి, మెంతులు పెసలు ఇవి ఏ రాష్ట్రానికి చెందినవి అని కూడా అడగవచ్చు. కర్ణాటకలోని ధార్వాడ ప్రాంతానికి చెందినవి. అయితే మెంతుల్ని ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మెంతులని ఇంగ్లీష్లో ఫెనుగ్రీక్, అదే పెసలనైతే గ్రీన్ గ్రామ్. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ కొన్ని సపరేట్ వెజల్స్లో, కొన్ని స్పెషల్ పాత్రలలో వీటిని పండిస్తూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఆస్ట్రోనాట్లు లైక్ స్పేస్ మిషన్స్కి వెళ్తారు కాబట్టి అక్కడ ఫుడ్ ప్రొడక్షన్ కీలకం అని చెప్పేసి. అలానే ఇంకొక కీలకమైన ఎక్స్పెరిమెంటు ఆల్రెడీ కండక్ట్ చేస్తూ ఉన్నాడు ఈయన. ఏంటిదంటే అది మజిల్ డీజనరేషన్కి సంబంధించి. ఆ మైక్రోగ్రావిటీ ఎన్విరాన్మెంట్లో ఆస్ట్రోనాట్లు ఎవరైతే వెళ్తారో వాళ్ళకి అక్కడ కండరాల క్షీణత వస్తుంది. ఆ మజిల్ డీజనరేషన్ని ప్రివెంట్ చేయడం కోసము, ఆ కండరాల క్షీణతను నివారించడానికి శుభాంశు శుక్లా గారు ఒక ప్రత్యేకమైన పదార్థం పైన, ఒక స్పెషల్ సబ్స్టెన్స్ పైన రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. సో ఈ రెండు ప్రయోగాలు మనకి గుర్తుపెట్టుకోవాలా. ఇక నలుగురు వెళ్ళిన వాళ్ళు వచ్చేసి అమెరికాకు చెందిన కమాండర్ పెగ్గీ విట్సన్, ఒక మహిళ. అలానే పోలాండ్కు చెందిన ఉజ్నియాన్స్కీ విస్నియస్కీ అనే ఒక మిషన్ స్పెషలిస్టు. హంగరీ కంట్రీకి చెందిన టిబర్ కాపు అనే ఒక ఆయన మిషన్ స్పెషలిస్టు. ఇండియాకు చెందిన శుభాంశు శుక్లా ఈ యొక్క మిషన్కి క్యాప్టెన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకోటి ఇంపార్టెంట్ విషయము మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ ఐఎస్ఎస్ మిషన్కి మైక్రో ఆల్గేని కూడా తీసుకెళ్లారు. అంటే ఆల్గే, ఆ ఆల్గే అక్కడ ఎలా ఉత్పత్తి అవుతుంది, ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, అది ప్రొడ్యూస్ చేయడం ద్వారా బయోఫ్యూయల్స్ని కూడా ప్రొడ్యూస్ చేయవచ్చు అని చెప్పేసి వీళ్ళ ఆలోచన. అలానే నీటి ఎలుగు అనే ఒక చిన్న మైక్రో ఆర్గానిజం, టార్డిగ్రేడ్ అంటారు కదా, వాటర్ బేర్, చిన్న మైక్రో ఆర్గానిజం, దానికి 8 లెగ్స్ ఉంటాయి, దాన్ని కూడా తీసుకెళ్లారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలానే జాయ్ అనే ఒక డాల్ని, జాయ్ అనే ఒక హంస బొమ్మని కూడా వీళ్ళు తీసుకొని వెళ్ళారు. అది తీసుకొని వెళ్ళినప్పుడు అది గాల్లో కూడా తేలాడింది. సో ఇవన్నీ కూడా ప్రతి పాయింట్ మనకి ఎగ్జామ్లో వాడు ఎలా అయినా అడగవచ్చు. ఎందుకంటే మనం ఎగ్జామ్ 4 మిషన్ అంటే అది ఎప్పుడు లాంచ్ చేశారు, అందులో ఎవరు వెళ్తూ ఉన్నారు అనేది కాకుండా ఈ పరిశోధనల గురించి కూడా ఐడియా ఉండాలి. వాడు అడిగినా అడుగుతాడు. ఎందుకంటే మనకి ఒక ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ ఉంటుంది, డోంట్ లీవ్ నో స్టోన్ అన్టర్న్డ్. అంటే మనము ప్రతి యాంగిల్లోనూ ప్రతిదీ కూడా చదవడానికే ట్రై చేయాలి. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఇవాళ ఎస్టర్డే జాగ్వార్ ట్రైనర్ జెట్టు క్రాష్ అయింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా విషాదకరమైన సంఘటన. ఈ జాగ్వార్ ట్రైనర్ జెట్ క్రాష్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన 2 పైలట్లు మరణించారు. ఇది రాజస్థాన్లోని చురూ జిల్లాలో ఇన్సిడెంట్ జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్యన మిస్సైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగా వార్తలు ఉన్నాయి కాబట్టి వాటి ఫీచర్స్ ఐడియా ఉండాలి. ఇది ఈ సంవత్సరము 3వ జాగ్వార్ ట్రైనర్ జెట్ క్రాష్ అట. ఈ సంవత్సరం అప్పుడే 3 జాగ్వార్ జెట్లు కూలిపోయాయి. మనం ఇటీవల చూస్తూ ఉన్నాం. బోయింగ్ సంస్థకు చెందిన బోయింగ్ ఎయిర్లైనర్ సిరీస్ పైన కూడా చాలా వివాదాలు తలెత్తా ఉన్నాయి. ఇవి అసలు ఎంతవరకు సేఫ్ అని చెప్పేసి. సో ఈ కాంటెక్స్లో జాగ్వార్ ట్రైనర్ జెట్ గురించి డెఫినెట్లీ తెలుసుకోవాలి. ఈ జాగ్వార్ ట్రైనర్ జెట్ అనేది ట్విన్ ఇంజన్. ఇందులో 2 ఇంజన్లు ఉంటాయి. ఇది 1970స్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి జాయిన్ అయ్యాయి. ఈ జాగ్వార్ ఫైటర్ జెట్స్ 1970స్లోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి చేరినాయి. వీటిని అభివృద్ధి చేసింది, వీటిని డెవలప్ చేసింది 2 దేశాలకు చెందిన ఒక కంపెనీ, ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీ. బ్రిటిష్ మరియు ఫ్రెంచ్కి చెందిన ఒక కంపెనీ డెవలప్ చేసింది. ప్రస్తుతం ఈ 2 ఇంజన్ల ఉన్న జాగ్వార్లను మెయింటైన్ చేస్తూ ఉన్న ఏకైక ఎయిర్ ఫోర్సు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాత్రమేనట. ఇలా ఉంటుంది జాగ్వార్ జెట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, జాగ్వార్ జెట్ అంటేనే ఆంగ్లో ఫ్రెంచ్ కంపెనీ, 1970స్లోనే ఇండియాలోకి వచ్చాయి. ఇది ఐఏఎఫ్కి చెందిన జెట్, ట్విన్ ఇంజన్. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. గోల్డ్మెన్ సాచెస్లో సీనియర్ సలహాదారుడిగా బ్రిటిష్ మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ గారు.
బ్రిటిష్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, యూకే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ గారు గోల్డ్మ్యాన్ సాచెస్, ఇది ఒక కంపెనీ, ఎకనామిక్ లైక్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అని చెప్పవచ్చు, బ్యాంకింగ్ కంపెనీ. ఇప్పుడు ఈ గోల్డ్మ్యాన్ సాచెస్లో సీనియర్ అడ్వైజర్గా ఈయన జాయిన్ అయ్యారు. ఈయన యాక్చువల్లీ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కాకముందు బ్యాంకింగ్ రంగంలోనే పనిచేసేవారట. ఇప్పుడు మళ్ళీ ఈ పదవిలోకి జాయిన్ అయ్యారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గోల్డ్మ్యాన్ సాచెస్ ఇది అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ. ఇక రిషి సునక్ గారి విషయానికి వస్తే ఈయన తన సంపాదన అంతా ఇటీవల రిచ్మండ్ ఎడ్యుకేషన్ చారిటీకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. రిచ్మండ్ ఎడ్యుకేషన్ చారిటీకి తన సంపదన మొత్తం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక గోల్డ్మ్యాన్ సాచెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనే కాకపోయినా జనరల్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. గోల్డ్మ్యాన్ సాచెస్కు చెందిన ఒక ఎకనామిస్ట్, మాజీ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ అనే ఆయన బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేశాడు. బ్రిక్ అనే పదాన్ని తొలిసారిగా యూజ్ చేసింది గోల్డ్మ్యాన్ సాచెస్కు చెందిన జిమ్ ఓనీల్. మనం గతంలో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, బ్రిక్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఆ కూటమికి సంబంధించి బ్రిక్ అనే వర్డ్ని తొలిసారిగా యూజ్ చేసింది గోల్డ్మ్యాన్ సాచెస్ కంపెనీ అని. సో జిమ్ ఓనీల్. నెక్స్ట్ వన్, యాపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన సబీహ్ ఖాన్ గారు. యాపిల్ కంపెనీ, అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఇండియన్ ఆరిజిన్, భారత సంతతికి చెందిన సాదిహ్ ఖాన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. ఈయన యాపిల్ కంపెనీలో 30 years నుంచి పనిచేస్తూ ఉన్నారట. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 4 టోర్నమెంట్, ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 4 టోర్నమెంట్లో ఇండియాకు చెందిన 2 మెంబర్స్ రిషబ్ యాదవ్ మరియు జ్యోతి సురేఖ మిక్స్డ్ ఈవెంట్లో, ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఇండియాకు చెందిన రిషబ్ యాదవ్ మరియు ఆంధ్రప్రదేశ్కు చెందిన జ్యోతి సురేఖ వీళ్ళిద్దరూ కలిసి ఒక వరల్డ్ రికార్డు సృష్టించారు, ప్రపంచ రికార్డు. ఈ టోర్నమెంట్లో వీళ్ళు 1431 పాయింట్స్ సాధించారంట, 1431 పాయింట్స్. సో ఇక్కడ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు వరల్డ్ రికార్డ్ అంటే రిషబ్ యాదవ్, జ్యోతి సురేఖ. ఇవి ఇవాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నమీబియా దేశ అత్యున్నత పౌర పురస్కారం ద ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విషియా మిరబిలిస్. అల్ నుస్రా ఫ్రంట్ను ఉగ్రముద్రను తొలగించిన యుఎస్ఏ. అక్షర ఆంధ్ర ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ గేవ్ అప్రూవల్ టు బల్క్ డ్రగ్ పార్క్ అట్ నక్కపల్లి. వ్యాపార వాతావరణం విషయంలో తమిళనాడు అగ్రస్థానం, ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ రిపోర్ట్. 30th పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 30వ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఉమెన్ లా మేకర్స్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్, తిరుపతి. తెలంగాణకు ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ ఎక్సలెన్స్ అవార్డ్ 2025. క్రూయిజ్ భారత్ మిషన్లో చేరిన తొలి రాష్ట్రం గుజరాత్. గ్లోబల్ క్లీన్ ఎనర్జీ ర్యాంకింగ్స్, సోలార్ మరియు విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో ప్రపంచంలో 3వ స్థానంలో భారతదేశం. అంతరిక్షంలో పరిశోధనలు చేపడతా ఉన్న కెప్టెన్ శుభాంశు శుక్లా అంతరిక్షంలో మెంతులు, పెసలు మొలకెత్తడం. ఐఏఎఫ్ జాగ్వార్ ట్రైనర్ జెట్ ప్రమాదం, రాజస్థాన్లోని చురు జిల్లా. గోల్డ్మ్యాన్ సాచెస్లో సీనియర్ సలహాదారుడిగా రిషి సునక్. యాపిల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా భారత సంతతికి చెందిన సాదిహ్ ఖాన్. ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 4 టోర్నమెంట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన భారతదేశానికి చెందిన రిషబ్ యాదవ్, ఆంధ్రప్రదేశ్కి చెందిన జ్యోతి సురేఖ. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.